సమాధానం చెప్పినట్టుగా భావించవలసింది కోరుతున్నాను. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 78 గంటా శ్రీనివాసరావు గారు మంత్రి గారు మాట్లాడతారు. ముందు అధ్యక్ష, ఏ ప్రశ్నకి సమాధానం అవునండి, బి మరియు సి ప్రశ్నలకు సమాధానం వివరాలను సభా సమక్షంలో ఉంచడమైనది. అధ్యక్ష. గంటా శ్రీనివాసరావు గారు. అధ్యక్ష ధన్యవాదాలు. ఈ సింహాచలం పంచగ్రామాలకు సంబంధించిన ఇష్యూ అధ్యక్ష, ఇదే అసెంబ్లీలో చాలాసార్లు మాట్లాడటం జరిగింది. మీకు కూడా విషయం మీద పూర్తి అవగాహన ఉంది. కంబైన్డ్ స్టేట్లో కూడా చాలాసార్లు అసెంబ్లీలో ఈ విషయం మీద మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఒక అపారమైన అనుభవం ఉన్న పెద్ద ఆయన మంత్రిగా ఉన్నారు. దీనికి సంబంధించి మొన్నే ఒక మీటింగ్ కూడా కన్సర్న్ ఎమ్మెల్యేస్తో మీటింగ్ పెట్టి దాని మీద కొంత ఇనిషియేషన్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే సమాధానాల అధ్యక్ష కొంచెం వేగ్గా ఇది ప్రస్తుతం వివాదంలో ఉంది అని చెప్పడం జరిగింది. అధ్యక్ష, మీకు గుర్తుంది, ఇది ఒక భీమిలి కాన్స్టిట్యున్సీ కాదు, పెందుర్తి, వెస్ట్, ఈస్ట్, అలాగే నార్త్ అన్ని కాన్స్టిట్యూల్ దాదాపు 6 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించిన ప్రజలు ఓటర్లు దీంట్లో ముడిపడి ఉన్నారు. ప్రతి ఎలక్షన్ టైంలో కూడా ఈ పంచగ్రామాల సమస్య ప్రధానంగా చెప్పడం, ప్రజలు కూడా విశ్వసించడం జరుగుతూ ఉంది. అందుకే మొన్న అక్కడ మెజార్టీలు కూడా భారీ మెజార్టీలతో అందరిని అక్కడ గెలిపించారు. 2014లో మన ప్రభుత్వం వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఫస్ట్ క్యాబినెట్ విశాఖపట్నంలో పెట్టినప్పుడు మరి మీరు కూడా ఆ రోజు మంత్రిగా ఉన్నారు. దాంట్లో మన అజెండాలో ఈ పంచగ్రామాల సమస్య మాట్లాడటం, దాని గురించి ఒక తీర్మానం కూడా చేసి దానికి ఒక టైం ఫ్రేమ్ సొల్యూషన్ చెప్పాలని కూడా చెప్పడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా 2014 నుంచి జూన్ 12 ఫస్ట్ క్యాబినెట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ సమస్య ఎక్కడేసిన గొంగళి అక్కడలాగా ఉంది. ఒక అడుగు ముందుకి 2 అడుగులు ఎన్నికలాగా ఈ సమస్య ఎప్పుడు కూడా పరిష్కారం కాకుండా పోతుంది అధ్యక్ష. అందుకే నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను, మన అధికారులు ఇచ్చిన సమాధానం ప్రకారం మీరు కోర్టులో ఉంది అని సింపుల్గా దాన్ని వదిలేస్తే సరిపోతుంది అధ్యక్ష. ఇది వేల కుటుంబాలకు సంబంధించిన సమస్య అధ్యక్ష. దట్టు చిన్న చిన్న ఇళ్ళు 100 గజాల్లో 50 గజాల్లో ఎన్నో ఏళ్ల నుంచి నివాసం ఉంటే. ఏపీ అసెంబ్లీలో పీఎస్సీ కమిటీల ఎన్నికలు ప్రారంభమయ్యాయి. బ్యాలెట్ పద్ధతిలో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రతి సభ్యుడు ఓటు హక్కు వినియోగించుకోవాలని స్పీకర్ కోరారు.